కల్పించాలి. ఇక మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కానీ, గతంలో మావోయిస్టు పార్టీతోని చర్చలు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ అంశంలో తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి ఊకుంటే సరిపోదు. ఈ సమస్య మరో రూపం తీసుకుంటే తప్ప ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయిందనేటువంటి కళ అటు అమిత్ షా గారికి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకు కానీ కలుగుతుండొచ్చు. కానీ ఈ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుంది. అది రూపం మార్చుకుంటుంది. కాకపోతే నువ్వు తాత్కాలికంగా అణిచివేసి నిర్బంధించి పట్టుకొని ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన వాళ్ళ అనుకున్నటువంటి లక్ష్యం ఖతమైపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మావోయిస్టులు కాబట్టి మావోయిస్టులతోని అలాగే ఆయా సంస్థలతోటి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప ఎన్కౌంటర్ల ద్వారా ఆపరేషన్ కగార్ల ద్వారా పట్టుకొచ్చి హత్యాకాండాలు చేసి ఇంకా కొందరు శవాలనైతే ఇవ్వడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది కేంద్ర బలగాలు సిద్ధంగా లేకుండా హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి విస్మరించి ఆ ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దహనాలు చేసినటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఖచ్చితంగా ఈ అంశం పైన ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. పౌర సమాజం అంతా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ కోసం లేరు, వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు. ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక నిర్బంధ కాండ పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. దీన్ని తెలంగాణ బీసీ జేఏసీగా మేమందరం ఖండిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి వర్గాల బిడ్డలందరూ మా బిడ్డలే కాబట్టి